హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గ్రీష్మ. ఈరోజు మనం గ్లో అప్ 2024 గురించి మాట్లాడదాం. అసలు ఏంటి గ్లో అప్ 2024 అంటే? అట్లీస్ట్ ఈ 2024 అన్న మనది కావాలంటే మనం చేంజ్ చేసుకోవాలి కదా మనం. సో దాని గురించే మాట్లాడదాం. అసలు ఏంటి? ఫస్ట్ థింగ్, ఇది ఏదో ర్యాండమ్గా ఏదో స్టాండర్డ్ మోటివేషనల్ వీడియో అలాంటిది కాదు. ప్రాక్టికల్ స్టఫ్ మాట్లాడదాం అండ్ లెట్స్ మేక్ 2024 అవర్స్. సో ఫస్ట్ థింగ్, కట్ అవుట్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్షిప్స్. మన లైఫ్లో చాలా నెగిటివ్ పీపుల్ ఉంటారు, చాలా నెగిటివిటీ ఉంటుంది, డెఫినెట్లీ అందరికి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, కట్ అవుట్ ఆఫ్ ఇట్ స్ట్రైట్ అవే. ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేస్తారా, మ్యూట్ చేసుకుంటారా, రెస్ట్రిక్ట్ చేస్తారా, అది చేయొచ్చు. లైక్ రియల్ లైఫ్లో కూడా ఇన్స్టాగ్రామ్లో ఎలా తీసేస్తారో, ఫేస్బుక్లో ఎలా తీసేస్తారో, సింపుల్గా రియల్ లైఫ్లో కూడా యూ కెన్ జస్ట్ కట్ అవుట్ ఆఫ్ సచ్ పీపుల్. నోబడీ ఈజ్ వర్త్ యువర్ మెంటల్ హెల్త్, డెఫినెట్లీ. సెకండ్ థింగ్, లెవెల్ అప్ యువర్ స్టాండర్డ్స్. నెవర్ సెటిల్ ఫర్ సంథింగ్ లెస్. నో, మనం చాలా క్వశ్చన్ చేసుకుంటాం. మేబీ దిస్ ఇస్ ద బెస్ట్ యూ కెన్ గెట్, మేబీ ఇంతకంటే పెద్ద జాబ్ తెచ్చుకోలేనేమో, దిస్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్ గెట్ అని చెప్పి యూ జస్ట్ గెట్ ఇన్ టు ఇట్. నాట్ జస్ట్ జాబ్, లైక్ బిజినెస్లో కూడా వి జస్ట్ లిమిట్ అవర్ సెల్స్. లైక్ ఇంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఆర్ ఏదైనా డిఫరెంట్గా చేస్తే వీ మైట్ ఫెయిల్ అని. ఫస్ట్ ఫెయిల్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చుకోవాలి అండ్ దెన్ నెవర్ సెటిల్ ఫర్ లెస్. స్టాండర్డ్స్ ఉండాలి ఖచ్చితంగా. స్టాండర్డ్స్ ఆర్ మన గురించి మనం ఎలా ఫీల్ అవుతామో జనాలు కూడా మన గురించి అలానే ఫీల్ అవుతారు. సో మన స్టాండర్డ్స్ మనం ఎప్పుడూ హై ఉంచుకోవాలి. దాట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఫ్యాషన్ చాయిసెస్. మనం అనుకుంటాం లైక్ వాట్ వీ వేర్ మైట్ నాట్ ఇంపాక్ట్ మచ్ అని, బట్ సాడ్లీ వాట్ వీ వేర్ మ్యాటర్స్. మనం ఏం వేసుకున్నాం అనేది జనాలకి ఇంపార్టెంట్. దే జడ్జ్ యూ బేస్డ్ ఆన్ యువర్ లుక్స్. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ ఇఫ్ యూ మీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటే ఒక వేరే కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో లైక్ ఫ్యాషన్ చాయిసెస్ కెనాట్ బీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అండ్ దెన్ ధనం మూలం ఇదం జగత్. మనీ మేక్స్ థింగ్స్. వీ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సీరియస్గా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలి. లైక్ కొంచెం ఉంటే కొంచెం, బికాస్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అందరికీ తెలిసిందే. లైక్ ఫర్ ఎనీబడి హూ డోంట్ నో కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఇట్ జస్ట్ యునో, ఈరోజు 1 రూపీ ఉన్నది, అది 2 రూపీస్ అవుతుంది, అండ్ 2 రూపీస్ పైన ఇట్ విల్ బికమ్ 4, సో దట్ ఇట్ కంపౌండ్స్. సో దాట్ ఈస్ అబౌట్ కంపౌండింగ్ ఎఫెక్ట్. బట్ వీ కెన్, లైక్ దేర్ ఆర్ మెనీ వీడియోస్ చూడొచ్చు. సో ఇన్వెస్టింగ్, we should start investing. That is one more thing we can start for glow up 2024. And self-care is really important. Like mana busy life lo we just don't take care of ourselves. Like exercise cheyamu, and like most people general ga, and like skin paina interest, like at least you know skincare. I'm not talking about makeup vere, skincare vere, everybody knows that. Nobody takes care of skincare. Body, we're so much into works. Like మన డైలీ లైఫ్లో చాలా ఉండడం వల్ల మన గురించి మనం కేర్ తీసుకోలేము. సో దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. బికాజ్ మీరు లైక్ ఇప్పుడు మనకు మేబీ ఇప్పుడు యంగ్ ఉన్నప్పుడు విల్ నాట్ రియలైజ్ ఇట్, బట్ మనం చూస్తూనే ఉంటాం జనాల్ని లైక్ 40లోనే బ్యాక్ పెయిన్, 35లోనే బ్యాక్ పెయిన్ అండ్ ఆల్. హెల్త్ ఈజ్ ప్రయారిటీ. లైక్ హెల్త్ లేకపోతే ఎంత డబ్బులు ఉంటాయి అంటే, హెల్త్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్, లైక్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఓన్ యూర్ సక్సెస్. కెరియర్లో ఏ స్టేజ్లో ఉన్నా, మేబీ యూఆర్ ఎర్నింగ్ ఎక్స్ అమౌంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్స్ స్టిల్ అన్ అచీవ్మెంట్. బట్ మన సక్సెస్ని వీ కాంట్ టేక్ ఇట్ సీరియస్లీ. లైక్ ఒక గ్రాటిట్యూడ్తోని, ఒక ప్రైడ్తోని చూడము సక్సెస్ని. నో, దట్ హ్యాస్ టు చేంజ్. లైక్ వీ హ్యావ్ టు ఓన్ అవర్ సక్సెస్.
ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి, ఆ ప్రైడ్ అంటే అదేదో రాంగ్గా కాదు, ప్రౌడ్ అలా కాదు. లైక్ మన సక్సెస్ అని మనకు తృప్తి ఉండాలి, ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండాలి. దట్ ఈస్ అబౌట్ ఓనింగ్ ద సక్సెస్, యువర్ సక్సెస్. అండ్ స్పీక్ యువర్ మైండ్. హూ కేర్స్? నీకు ఏదనిపిస్తుందో మాట్లాడాలి. ఫరక్ పడుతుందా? నువ్వు ఒక మనిషిని హామ్ చేయనంత వరకు యూ షుడ్ జస్ట్ స్పీక్ యువర్ మైండ్. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు అని చెప్పి నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవద్దు కదా. సో యా, that is it for the video, guys. Please like, share and subscribe my YouTube channel. Bye bye. See you in the next video.